ఆపరేషన్ విజయవాడ స్టార్ట్ అయింది. సిటీని సెటిలైట్ చేసేందుకు కార్మికులు ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. మరి పనులు ఎలా సాగుతున్నాయి? విజయవాడ యథాస్థితికి రావాలంటే ఎన్ని రోజుల టైం పట్టే అవకాశం ఉంది? వరుణుడి ప్రకోపానికి విజయవాడ విలవెల్లాడిపోయింది. ఇళ్లు రోడ్లు అన్న తేడా లేకుండా అంతా నదులు వాగులే దర్శనమిచ్చాయి. వరద కాస్త తగ్గినా బురద మాత్రం భయపెడుతోంది. ఎటు చూసినా బురద చెత్తా చెదారమే కనిపిస్తోంది. అడుగు తీసి అడుగు వేయడం నరకప్రాయంగా మారిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోయి జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి వీల్లేకుండా పోయాయి. వరద కాస్త తగ్గడంతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికుల్ని రంగంలోకి దింపింది. ఇప్పటికే వేలాది మందిగా విజయవాడ చేరుకున్న కార్మికులు పనుల్లో బిజీ అయిపోయారు. బురదతో పాటు పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు. 20 ఫైర్ ఇంజన్ల సాయంతో రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. 900 మంది శానిటేషన్ వర్కర్స్ బ్లీచింగ్ అండ్ ఫాగింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నియమించిన 63 మంది ప్రత్యేక అధికారులు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మొత్తంగా వారం రోజుల్లోపే విజయవాడను యథాతథ స్థితికి తీసుకొస్తామంటున్న ప్రభుత్వ అధికారులు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు.